రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం అయితే ఆగట్లేదు. దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ ఒకటి చేస్తే 2 రోజులు అయ్యాక ఆళ్ళు ఇంకోటి చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఇద్దరి మధ్యన ఒక ఒప్పందం మాత్రం ఫైనల్ అయింది. ఏంటంటే రష్యన్ సైనికులను, రష్యా తరపున యుద్ధం చేస్తున్నటువంటి ఈ ఔట్‌సోర్సింగ్ సైనికులు ఉన్నారు గదా! ఇతర దేశాల నుండి వచ్చి పనిచేస్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళలో కొంతమంది దొరికిపోయారు ఉక్రెయిన్‌కి. వాళ్ళ జైళ్ళల్లో ఉన్నారు. యుద్ధ ఖైదీలుగా. అట్లాగే ఉక్రెయిన్ వాళ్ళు అనేక మంది లొంగిపోయారు రష్యాకి. వాళ్ళు రష్యా జైళ్లలో యుద్ధ ఖైదీలుగా ఉన్నారు. పరస్పర ఖైదీల మార్పిడి ఒప్పందానికి వచ్చారు ఇప్పుడు చర్చల ద్వారా. ఫస్ట్ ఫేజ్‌లో అదే జరిగింది. అంటే రష్యా జైళ్లలో ఉన్నటువంటి ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలను వదిలిపెట్టేస్తారు. అట్లాగే ఉక్రెయిన్ జైళ్లలో ఉన్నటువంటి రష్యన్ యుద్ధ ఖైదీలు వదిలేస్తారు. అంటే ఎవరి సైన్యం వాళ్ళ దేశాలకు వెళ్ళిపోతుంది జైళ్లలో ఉన్నటువంటి. ఇంకోవైపున ఉక్రెయిన్‌లో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి జెలెన్స్కీకి వ్యతిరేకంగా. అమెరికా, యూరప్ దేశాలు ఇచ్చినటువంటి డబ్బుల్ని